ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈరోజు మారుతి అనుగ్రహం. ముందుగా ముహూర్త బలం. ఒక దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, సమస్త యోగ ఫలితానాం దీప ప్రాయశ్చిత్త. దీపారాధన ఎంతో యోగాన్ని ప్రసాదింపజేస్తుంది. ఈరోజు రాహుకాలం అయిన తర్వాత గుణిక కాలము, రాహుకాలము, దుర్ముహూర్తము, వార దుర్ముహూర్తము ఇత్యాది దుష్టకాలము అయిన తర్వాత 6:40 నుండి 7 గంటల మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది. 6:40 నుండి 7 మధ్యలో 20 నిమిషాల వ్యవధిలో లక్ష్మీ దీపాన్ని వెలిగించండి. అంటే మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వెలిగించాలి. 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వెలిగించాలి. అది కూడా మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో. మీ ఇంట్లో పూజా మందిరంలో ఈ దీపాన్ని నేను చెప్పిన సమయంలో వెలిగిస్తే ఇంట్లో యజమానికి అంటే భర్తకు లేదా కర్త, ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో అది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైతే సంపాదిస్తున్నారో వారికి ఐశ్వర్య యోగం, అంటే రావాల్సిన డబ్బు లభిస్తుంది. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టమైశ్వర్యం. చాలామంది డబ్బు సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. సరి అయిన ధనము లేక ఎంతో కన్విన్స్ అవుతూ జీవిస్తున్నారంటే కొన్ని కొనుక్కుందాం అనుకుంటే డబ్బు లేక, కొన్ని అనుభవించాలి డబ్బు లేక, కొన్ని చోట్ల కన్విన్స్ అవుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకు అంటే సరిపడా ధనము లేక. ఈ ధనయోగము కలగడానికి మనం పుట్టిన వంశం కూడా ఒక కారణం. ఎన్ని మాట్లాడతాము, ఎన్ని చేస్తాం, కానీ చాలామందికి ఒక సందేహం. పూజలు చేస్తున్నాము, యజ్ఞయాగాది క్రతులు అంటే హోమాలు చేయిస్తున్నాం, జపాలు చేయిస్తున్నాము, ఉంగరాలు పెట్టుకున్నాం, ఇలా ఎన్నో పరిహారాలు చేస్తున్నాం. ఫలితం ఏది? ఫలితం రావట్లేదే. అసలు మనం పుట్టిన వంశము ఈశ్వర శాపానికి గురైందనుకోండి, ఆ వంశంలో 4 తరాలు ఏదో ఒక కష్టం అనుభవిస్తారు. తెలుసా? మనం పుట్టిన వంశంలో స్త్రీ శాపం, ఒక స్త్రీ శాపం కలిగిందనుకోండి, 2 తరాలు ఆ కష్టాన్ని అనుభవిస్తారు. మనం పుట్టిన వంశంలో నాగశాపం ఉందనుకోండి, 18 తరాలు ఆ శాపాన్ని అనుభవిస్తారు. మనం పుట్టిన వంశంలో పితృశాపాలు ఉన్నాయనుకోండి, 3 తరాలు ఆ శాపాన్ని అనుభవిస్తారు. మనం పుట్టిన వంశానికి బ్రహ్మహత్య దోషాలు ఉన్నాయనుకోండి, 5 తరాలు ఆ శాపాన్ని అనుభవిస్తారు. ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ జయించేటటువంటి శక్తి యోగం అంటే పితృశాపాలు, నాగశాపాలు ఇత్యాది నేను ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాను కదా. చాలా దోషాలు, శాపాలు మీ తాత ముత్తాతల నుంచి వారు చేసిన పాపాలో, దోషాలో, తెలిసి చేసినా తెలియక చేసినా అవి నేను చెప్పినట్టు ఇన్ని తరాలు అనుభవిస్తేనే ఇప్పుడు ఒక స్త్రీ శాపం అండి, ఎంతో ఘోష, ఎంతో నరకం, ఎంతో బాధ అనుభవించి ఒక శాపము ఇచ్చింది మన కుటుంబానికి లేదా మన వంశానికి. అప్పుడు ఆ ఘోష, ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంది, దాన్ని మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి పట్టుకున్నాం. అది కరిగిపోవడానికి కొన్ని నిమిషాలు ఉంటుంది, దాని ఆయుష్ ఇన్ని నిమిషాలను ఉంటుంది. అలాగే ఆ శాపము
విమోచనం జరగడానికి ఇంతకాలం అనేది ఉంటుంది. అలాగే మనము ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తున్నాము. చేసినప్పటికీ ఇటువంటి శాపాలు ఉంటే ఆ కర్మ ఫలితము ఆ కుటుంబము, మనవళ్ళు, మనవరాళ్ళు, పుత్రుళ్ళు, పౌత్రుళ్ళు అంటే కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇట్లా అనుభవించే అవకాశం ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే లక్ష్మీ కటాక్షం కోసము ఇదంతా ఎందుకు చెప్తున్నాను, లక్ష్మీ కటాక్షం లేదు అంటే ఇటువంటి దోషాలు ఉండొచ్చు అనే ఒక అపోహతో, అంటే ఒక డౌట్ నాకు కూడా ఉంది. ఎవరికైతే లక్ష్మీ కటాక్షం లేదో ఇటువంటి దోషాలు ఉండొచ్చు కదా. కావున ఇత్యాది దోషాలు సైతం విముక్తవ్వడానికి ఒకటి పుష్కరిణీ స్నానము. పుష్కరాలు వస్తాయి మనకు, ఈ పుష్కరిణీ స్నానం చేయాలి. 2 గోదానము చేయాలి. అంటే అయితే పుష్కరంలో స్నానం చేస్తే పోతుంది, లేదు గోదానం ప్రత్యక్ష గోదానం చేస్తే పోతుంది. 3వది శివలింగ ప్రతిష్ఠ చేస్తే పోతుంది. 4వది సులువుగా అందరికీ అందుబాటులో ఉండి అవకాశము అందరూ చేసుకునే అవకాశం ఏంటో తెలుసా, రామకోటి రాస్తే పోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ 4 ఏది మీకు చాతనవుతుందో అది చేయండి. లక్ష్మీ కటాక్షము కలగడానికి ఎన్నో పరిహారాలు చేస్తున్నాం కదా. ఇటువంటి దోషాలు ఏమైనా ఉండవచ్చు, ఉన్నాయి అని కాదు, ఉండవచ్చు. కావున పుష్కర స్నానము, శివలింగ ప్రతిష్ఠ, లేదు గోదానము, లేదా రామకోటి ప్రారంభ, రామకోటి రాయటం. తప్పకుండా ఈ 4 పరిహారాల్లో ఏది మీకు కుదిరినా చేయండి. మీకు మీ కుటుంబానికి ఆర్థిక సమస్యలుండవు. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మంత్రం. ఇవాళ ఈరోజున్న నక్షత్ర యోగాన్ని, లగ్న బలాన్ని పురస్కరించుకొని ఈ మంత్రాన్ని మీకు ఇస్తున్నాను. గ్రహ సంచారాన్ని వీక్షణతో ఈరోజున్న ముహూర్తంలో ఈ మహామంత్రము చదివిన ఎడల సంపూర్ణ ఆరోగ్య యోగము కలుగును. మానవాళి ఇట్టి ముహూర్తంలో ఈ మంత్రాన్ని అభ్యసించడం, అంటే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా అనారోగ్య దోషం తొలగిపోతుంది. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం విష్ణోః శివః. ఓం శ్రీం విష్ణోః శివః. ఓం శ్రీం విష్ణోః శివః. ఈ మహామంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపించండి. తప్పనిసరిగా ఆరోగ్య యోగాన్ని మీరు లేదా మీ పిల్లలు, మీ కుటుంబంలో ఎవరికి అనారోగ్య సమస్య ఉందో వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుతారు. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం. సర్వే జనా సుఖినో భవంతు. జై గురు దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని
పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.